సారీ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను కదా. బాగున్నాను కదా. బాగున్నానండి. ఏంటి విశేషాలు? ఏం లేదండి. ఏంటా ఇంత జోరుగా ఉంది, హుషారుగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, అలా ఉండాలనిపించింది, ఉన్నాను అంతే, ఏం లేదు. ఇంకా లక్కీ సార్ ఏమో స్కూల్కి వెళ్ళాడు, మనమేమో ఖాళీగా ఉన్నామండి. ఇంకా ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ 12:30కి 1కి వచ్చేస్తాడు. నెక్స్ట్ ఇంకా హాలిడేస్ ఏమో తర్వాత ఈ హాలిడేస్ మొత్తం చచ్చిపోవాలండి. ఇంకా లక్కీతో నేను హేగా లేను, అసలు ఆ ఘోషల్లో నేను పడలేనండి బాబు. అయితే ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో ఒక సాంగ్ పాడానండి, దానికి ఈ జోషికి కారణం ఆ సాంగ్. ఏంటి ఆ సాంగ్ అంటే, నేను రను జాతర రమ్మంటే రను జాతర. సాంగ్ బాగుందండి, కొంచెం హుషారుగా ఉంది కదా. మీలో ఎంతమంది ఆ సాంగ్ నచ్చింది? అంటే దానికి నాకు ఒకరు కామెంట్ చేశారు, ఆ సాంగ్కి ఇన్స్టాలో కామెంట్ చేశారు. బాగా కామెంట్ చేసేస్తే దాన్ని రిపోర్ట్ కొట్టి ఐడి బ్లాక్ చేసేసాను. నచ్చితే చూడాలి, లేకపోతే స్కిప్ చేసేయాలి, లేదంటే బ్లాక్ చేసేయాలి, లేదంటే అన్ఫాలో చేసేయాలి, అంతే తప్ప ఎవరిచ్చారండి నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి? అంతే కదా. మొన్న ఈ మధ్యన మన వైషు పాప గురించి కొంచెం చూసే ఉంటారు. నేను బాగా రియాక్ట్ అయ్యాను. నాకైతే నిజం చెప్పాలంటే పాపం అండి, పాపం వైష్ణవి. నాకు ఇంకా చాలా, అసలు తను ప్రతి ఒక్క విషయము అసలు భలే, అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను తనని ఫాలో చేయలేదు, చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను, ప్రతి ఒక్క విషయం అప్డేట్ ఏంటి, ప్రతిరోజు ఏం చేస్తుంది, ఏంటి అసలు ఒక్కటి కూడా వదలకుండా అన్నీ అప్డేట్ ఇస్తుందండి. భలే బాగా చేసింది. పాపం వాడు దుర్మార్గుడు అమ్మాయిని అంత ఘోరంగా చంపేసింది కదా. నేనైతే దాంట్లో కొంచెం ఇన్స్టాగ్రామ్లో కొంచెం మాట్లాడాను, బట్ యూట్యూబ్లో మాత్రం నేను ఇంకా మాట్లాడలేకపోయాను. వెయిట్. గుడ్ మార్నింగ్. నేను ఏం చేశానంటే, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న చిన్న క్లిప్ తీశాను, నిన్న కుదరలేదు. ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాము అని అనుకుంటే నిన్న కొంచెం తీసాను, ఆపేశాను. ఇంకా మిగిలింది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనేసి మళ్ళీ ఆన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, అవును అందరూ ఓకే కదా, ఏం చేస్తున్నాను అంటే బ్లౌజ్ అండి. మొన్న శారీ తీసుకొచ్చాను, కానీ కుట్టే వాళ్ళు ఎవ్వరూ లేరండి బాబు. నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి, కుడదాము అని అంటే ఓపిక లేదు. ఇంకా ఈ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్, ఓన్లీ హ్యాండ్స్ పెట్టాలి కదా. సరేలే అలా పడేస్తే మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకని చెప్పేసి మళ్ళీ కుడదామని కూర్చున్నానండి. ఏమైంది, బాగానే ఉన్నావు కదా అనుకుంటున్నారా? లేదండి, కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా, అందుకోసం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు కుట్టడానికి. ఇంకా కాళ్ళు చూస్తే ఇంకా ఇదైపోతారండి బాబు. కాళ్ళు అయితే ఇంత లావు అయిపోయినాయి, పాదాలు చాలా వాపు వచ్చేస్తున్నాయి, ఎందుకో తెలియదు మరి. మీకు తెలిసే కామెంట్ చేయండి. పాదాలు ఎందుకు వాస్తాయి అంటే మోకాల దగ్గర నుంచి కిందికి ఏం ప్రాబ్లం ఉంటే వాస్తాయి, ఎందుకు వాస్తాయి అర్థం కావట్లేదు నాకు. చాలా వాపు వస్తుంది, ఒక 3-4 months నుంచి అనుకుంటా కాళ్ళు వాపు వస్తుంది.
మళ్ళీ దానికి తోడు ఈ కళ్ళు తిరగడం ఒకటి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని కుట్టాలి అని అంటే చాలా నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పోనీలే ఎవరి దగ్గరైనా కుట్టించుకుందాము అని అంటే బయటికి వెళ్ళడానికి రాదు, కుట్టించుకోలేను. ఇంకా కూర్చున్నాను. ఓకేనా. లక్కీ ఇప్పుడు వెళ్ళాడండి. ఎందుకో తెలియదు మరి, లక్కీ కూడా కళ్ళు తిరుగుతున్నాయంట. ఏదైనా తినేసి వెళ్ళమంటుంటే వద్దు మమ్మీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు. అది కొంచెం టెన్షన్గా ఉంది ఏమైందో అని. చిన్న బ్రెడ్ ముక్క కొంచెం తినేసి వెళ్ళాడు. కంటిన్యూ చేద్దాం. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం. దానికి హ్యాండ్స్ పెట్టేసి ఓకే ఫ్రెండ్స్, నేను 3 days నుంచి వీడియో కంప్లీట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. 3 days నుంచి రోజు కొంచెం తీస్తున్నాను. ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈరోజైనా కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఈరోజైతే మన లక్కీ సార్కి బాగా దెబ్బలు పడ్డాయండి. అంటే నైట్ ఏమో టీవీ చూస్తాడు, డేలోనేమో మార్నింగ్ ఏమో తొందరలు ఇవ్వడు. కొట్టేశాను బాగా, పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడు. ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయాడు. సరే ఇప్పుడైనా కొంచెం ఎండ్ చేసేద్దాము అనేసి అనుకుని వచ్చాను. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తే, మీకు అనిపిస్తేనే, అనిపించకపోతే కాదు సరేనా, అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఏం చేస్తున్నారు అందరూ? బోర్ కొడుతుంది కదండి. అంటే కొంచెం అటు ఇటు తిరుగుదామంటే నాకు కాళ్ళేమో చాలా నొప్పి వస్తున్నాయి, వాసిపోయినాయి చాలా. కాళ్ళు చూపిద్దామా అని అంటే చాలా వాసిపోయినాయండి కాళ్ళు. నాకైతే నడవడానికి రావట్లేదు అసలు. చూడండి మీరే. చూసారా ఎలా వాసాయో. ఇంకా నేను ఒక కాళ్ళు చూపించాను, 2 కాళ్ళ పరిస్థితి అదే. మోకాళ్ళ నొప్పి ప్లస్ ఈ కాళ్ళు వాపు, ఇంకా తలనొప్పి, ఇన్ని నొప్పులు ఎందుకు ఉంచుతున్నాడో దేవుడు అర్థం కాదండి బాబు. హాయిగా ప్రాబ్లం పోతే బాగుంటుంది కదా, హ్యాపీగా చచ్చిపోవచ్చు. ఈ బాధలన్నీ పడుతూ 24 hours ఇవి అన్నీ తలెచ్చుకొని ఈ కష్టాలు పడదానికైనా అబ్బా చావస్తే ఎంత బాగుంటుంది కదా, బాగుంటుంది కదా. అలాగే మాట్లాడుతుంటే అది ఏంటో చీము పడితే పొడుస్తున్నట్టుగా అట్లా అనిపిస్తుంది అసలు మాటలో. ఏమోలండి. ఓకే, అందరు బాగున్నారు కదా. నేనైతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తానండి. ఇంకా దీన్ని అయితే 3 days నుంచి ఏం మాట్లాడాలి, దేని గురించి వీడియో తీయాలి అర్థం కాక ఏదో ఒకటి వచ్చేసానండి అంతే. ఓకేనా, ఎండ్ చేసేస్తున్నాను. అందరికీ బాయ్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.